మీకు అర్థమవుతుంది. నా తర్వాత సార్ దయచేసి క్లుప్తంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అది మీరు వినవలసింది ఏంటంటే అసలు అప్లికేషన్ ఇచ్చారంటే అప్లికేషన్ వచ్చినాయా? వచ్చాయి. చాలామంది నింపారు, ఇంకా నింపవలసిన వాడు ఉన్నారు. నింపకపోతే ఏ విధంగా నింపాలి, నింపితే ఎక్కడ ఎలా నింపారో దాని గురించి చెప్పడం జరుగుతుంది. నేను ఇప్పుడున్నటువంటి ఓటర్ మహాశయులకు వాళ్ళందరికీ ఒకటే చెప్తా, మీరు తొందరపడి ఈ దరఖాస్తులు ఇవ్వకండి. మంచిగా చాలా జాగ్రత్తగా నింపగలిగితే మీకు కావాల్సినటువంటి మీరు అనుభవించాల్సినటువంటి ఈ హామీలు మీకు చేరవేడతాయి. లేకపోతే ఏ చిన్న తప్పు చేసినా తర్వాత మీరు ఇబ్బందులకు పాల్గొతారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు చేరువలో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు న్యాయం చేసే విధంగా మేము ప్రజల వద్దకు పాలన తీసుకోవాలని ఏకైక లక్ష్యంతోనే మేమే ప్రజల వద్దకు వెళ్ళి ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఎవరో ఒకరు నిజంగా కూడా లబ్ధిదారులు ఉంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలతో వృద్ధాప్య పెన్షన్తో పాటు కోడలకి 2,500 రూపాయలు కూడా. ఎందుకంటే ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చే బాధ్యతను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఈ 6 గ్యారంటీలు తప్పగా వాళ్ళు లబ్ధిదారులు పొందుతారు. అలాగే భూమి లేని వాళ్ళకు కూడా వాళ్ళకు భూమి ఇచ్చి 1,00,000 రూపాయలతోటి భూమి ఇచ్చి అలాగే 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యతను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కేవలం పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం కొరకే, వాళ్ళ సంరక్షణ కొరకే మేము ఈ పథకాన్ని తీసుకున్నాం. నిజమైన లబ్ధిదారులకు ఈసారి లభ్యపడతారు. అలాగే మనం చూసాం గత పాలకులు మనకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళ నాయకులకు అండగా ఉండే వాళ్ళకు పట్టణదారులకే వాళ్ళకు అభివృద్ధి పథకాలు చెందాయి. కానీ సామాన్య మానవుడికి పేదవాడికి కూడా ఎటువంటి ఫలాలు అందలేదు. కాబట్టి ఈసారి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఆ బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యత నెరవేర్చే విధంగా ప్రతి పేదవాడి గుండెల్లో మేము ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము మంచి పరిపాలన చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.